శ్రీమాత్రే నమః. నవరాత్రులలో దేవీ భాగవతము సంక్షిప్త పారాయణం. మొదటి రోజు. పరాశక్తి అయిన శ్రీమాతయే సకల సృష్టి స్థితి లయకారిణి అయిన పరబ్రహ్మ స్వరూపిణి. త్రిమూర్తుల శ్రీదేవి స్తోత్రాలతో ప్రారంభం. శ్రీమాతను ధ్యానించే ఆరాధించే విధాలు, పురాణ గాథలు, ఆధ్యాత్మిక తత్వాలు, భగవన్ మహిమలు ఇందులో నిక్షిప్తం. సృష్టి ఆరంభంలో ఒక్క దేవి మాత్రమే ఉండేది. శ్రీదేవి పరాశక్తి వలననే త్రిమూర్తుల ఆవిర్భావం. గంధర్వులు, అప్సరస, కిన్నెర, మరుద్గణ ప్రాణులన్నీ పరాశక్తి సృష్టే. విష్ణు అంశ వ్యాసుడు వేదాలను 4 భాగాలుగా విభజించి వేదవ్యాసుడయ్యే 108 పురాణాలు, భారతం రాసి శిష్యులకు వినిపించే. దేవీ భాగవతమును వ్యాసులు జనమేజయునికి వినిపించిరి. ఏ యుగమైన పురాణ శ్రవణం చే మాత్రమే మానవులకు ముక్తి. ఆశ్వీజ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు నవరాత్రుల యందు దేవీ భాగవతము శ్రవణము విశేష ఫలం. శమంతకమణి కథ. శ్రీకృష్ణుడు దేవిని ఆరాధించి ఆ సమస్య నుంచి బయటపడెను. స్త్రీరూపం నుండి బయటపడిన సుద్యుమ్ని కథ. దేవీ భాగవతము ఎప్పుడు ఎలా చదవాలి, ఫలితాలు. నైమిశారణ్యము. దేవీ ఉపాసన. వటపత్రసాయిగా ఉన్న విష్ణువును బ్రహ్మ స్తుతించే. మధుకైటభులు వరగర్వంతో విర్రవీగగా అశ్వవదనం గల వారిచే వారికి మరణమని విష్ణువు హయగ్రీవ అవతారమెత్తి యోగమాయ చేత మధుకైటభులను సంహరిస్తాడు. ఊర్వశి, పురూరవుల కథ. జ్ఞానరూపుడు సుఖదేవుని జననము అరణియందు సంభవం. సుఖదేవుడు వివాహానికి విముఖంగా ఉండేవాడు. వ్యాసుడు సుఖదేవునితో పరిపరి విధాలా నచ్చజెప్పి చివరకు జనకుని దగ్గరకు మిథులకు పంపాడు. జనకుడు రాజైనా కానీ ఒక మనిషి ముక్తిని ఎలా జీవించాలి, సంస్కారాలు, గృహస్థ ధర్మాలు, మోక్షము అన్నిటి గురించి శుకునికి వివరించే. సంతృప్తుడై శుకుడు వ్యాసుని దగ్గరకు తిరిగి వచ్చే. శుకుని వివాహము, సంతానము, చివరలో పరాశక్తిలో ఐక్యమయ్యే. వ్యాసుడు శుకుని గురించి దుఃఖించగా శివుడు వ్యాసునకు వరం ఇచ్చే. వ్యాసుని ద్వారా సంతాన ఉత్పత్తి. పరాశరుడు సత్యవతి కథ. శంతన భీష్మ జననంతో తొలి రోజు పారాయణం సమాప్తం. మన ఛానల్లో వివరంగా దేవీ భాగవతం ఎపిసోడ్స్లో చూడండి.